నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. విడాకులు వచ్చేంత వరకు నేను సినిమాలు తీయను అన్న తమిళ హీరో జయం రవి అసలు ఆయన వ్యక్తిగత జీవితానికి ఏమైంది, ఎందుకు ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏడుస్తా తన వ్యక్తిగత జీవితం చెప్పాల్సి వచ్చింది, అసలు ఎందుకు విడాకుల దాకా వెళ్ళింది, ఇదే అంశం మీద మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఫిలిం అనలిస్టు శ్రావణ్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ్ గారు నమస్తే. నమస్తే అండి. తమిళ్లో హీరో జయం రవి ఆయన విడాకులు ఇచ్చేంత వరకు నేను సినిమాలు తీయనని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, తను ఎమోషనల్ అవ్వడం అంతా జరుగుతుంది. అసలు తన వ్యక్తిగత జీవితం చెప్పడం ఏంటి, ఏం జరిగింది అసలు తన విషయంలో? జయం రవి ఇలా పిలుస్తూ ఉంటాం. తమిళ హీరో యాక్చువల్గా తన ఒరిజినల్ పేరు రవి మోహన్. మన ఎడిటర్ మోహన్ గారి కుమారుడు ఆయన. సో ఎడిటర్ మోహన్ గారు మన అందరికి తెలిసిందే, చాలా చిత్రాలకు ప్రసిద్ధి చిత్రాలకు ఎడిటర్గా ఎంత గొప్ప పేరుందో మనకు తెలిసిందే. ఆ మధ్యకాలంలో తను నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాలు తీసిన మాట అందరికి తెలిసిందే. తెలుగులో ఏదైతే జయం ఉందో ఆ జయం తేజ గారి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అదే కథతోటి తమిళ్లో తన కుమారుడితోటి ఎడిటర్ మోహన్ గారు తీసిన చిత్రం అది. ఆ సినిమా హిట్ తర్వాత జయం రవిగా పిలుస్తున్నారు, రవి మోహన్నే. అది నేపథ్యం. అయితే ఈ మధ్య నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం మీద జర్నలిస్టులని లేదా ఎవరైతే సోషల్ మీడియాలో రాస్తున్నారో వాళ్ళని ఒక రకంగా ఆయన కంప్లీట్ చేశాడని చెప్పాలి, ఆరోపించారని చెప్పొచ్చు. ఆయన ఏడుస్తూ మాట్లాడే విధానం చూసిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఏమిటి ఈ గోళ అన్నట్టు కూడా అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. వాస్తవం ఏమిటంటే ఈ జయం రవి ఆల్రెడీ ఆయనకు ఆర్తి అనే ఒకటి అమ్మాయితో వివాహం జరిగింది. కొన్నాళ్ళ కాపురం తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు రావడం, వాళ్ళు విడిపోవడం. ఈలోపు ఇతను ఒక ఆధ్యాత్మిక థెరపిస్ట్ ఉంటుంది బెంగళూరు బేస్లో ఒక ఆమెతో కలిసి కెవిన్స్ అని పేరు ఉంటుంది ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నారని, లివింగ్ టుగెదర్ ఉన్నారని చాలా వార్తలు చాలా సందర్భాలు వచ్చి రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి సోర్స్. అంటే వాళ్ళు కలిసి తిరుమల దర్శనంకి వెళ్ళడం కానీ, అక్కడ ఇక్కడ కనిపించడాలు, వివాహ ఫంక్షన్లో కూడా ఇద్దరు కలిసి అటెండ్ అవ్వడాలు, ఇట్లా జరిగేసరికి లివింగ్ టుగెదర్ ఉన్నారని చెప్పి పుకార్లు వచ్చాయి. అయితే ఇది ఒకవైపు ఇలా జరుగుతుండగానే భార్య అయితే ఇంకా విడాకులు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఆయన నేను మాట్లాడిన నాకు విడాకులు ఇస్తేనే విడాకులు వచ్చిన దాకా సినిమాలు కూడా నటించాను, ఇక్కడే ఉంటాను, ఏం చేస్తారో అంటున్నారు. ఈ విడాకులు ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉండవచ్చు. ప్లస్ విడాకులు ఇవ్వకుండా ఇంకో అమ్మాయితో సాన్నిధ్యం ఉండడం నేరం వస్తాఫాలు. ప్లస్ ఆమెతో బ్రేకప్ అయిందని కూడా ఇండైరెక్ట్గా వార్తలు వస్తూ ఉన్నాయి. సో రావడానికి కారణం ఏంటంటే ఇతని వ్యక్తిత్వాన్ని రకరకాల కారణాలతో ఆమె ట్రోల్ చేయడం. వీళ్ళ మధ్య ఏం జరిగిందేమో అంటే ఆయన బాధ్యత అవుతుండండి, కొడుకుల కుమార్ అంటే ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని బాధ్యత పట్టించుకోవట్లేదు, ఇంకేదో సోషల్ మీడియా రకరకాల ఊహాగానాలు అయితే రాశాయి. సార్ చాలా గాసిప్స్ వార్తల వల్ల వీళ్ళ రిలేషన్ బ్రేకప్ అయిందని ఇండైరెక్ట్ ఆయన ఒప్పుకుంటున్నాడు. సో అది వాస్తవానికి అయితే అది నేరం అవుతుంది. ఎందుకంటే భార్య ఉండగా వేరేతో ఉండడం కానీ లేదా ప్రయత్నాలు చేయడం కానీ డైవర్స్ కాకుండానే చేసినప్పుడు అనేది తప్పు అవుతుంది. సార్ ఆయన డైరెక్ట్గా చెప్పట్లేడు, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, రోధిస్తూ ఏడుస్తూ కూడా చెప్తున్నాడు. ఇవన్నిటి కారణం టోటల్గా ఆయన చెప్పేది ఏంటంటే నేను ఇంత సైకలాజికల్గా ప్రాబ్లంలో ఉన్నాను, ఇంత సఫర్లో ఉన్నాను, నాకు పిల్లలంటే ఇష్టము, నా పిల్లల గురించి ఎన్నో చేశాను, నా గురించి మీకు ఏం తెలుసని పిచ్చి రాతలు రాశారు, మీ రాతల వల్లే నేను నష్టపోయాను అనేది ఆయన నిన్న చెప్తున్నట్టు విధానం. సరే ఏం జరిగినా సినిమా తారలే మనం అందరూ చూస్తూనే ఉన్నాం. ఈ లివింగ్ గ్యాసిప్స్ చాలా వస్తుంటాయి. తర్వాత ప్రేమించుకోవడాల మీద చాలా అన్నలు ఉంటారు, కొన్నాళ్ళ తర్వాత బ్రేకప్ అవుతుంటారు, అది ఇంకా సంతోషం. కానీ పెళ్ళిళ్ళైన తర్వాత చాన్నాళ్ళు కలిసి ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కలిసి ఉండడం ఈ మధ్యకాలం తరచూ చూస్తూ ఉంటాం. విడాకులు, డైవర్సు, హీరోల కూతుర్లు పెళ్ళిళ్ళు, హీరోలకి డబుల్ పెళ్ళిళ్ళని ఇవన్నీ రకరకాల ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు మొదటి నుంచి ఉంది. వాస్తవం ఇక్కడ ఏంటంటే ఆర్థికమైనటువంటి ఎబిలిటీ ఉండటం వల్ల ఒకరినొకరు లెక్క చేసుకోకపోవడం వల్ల, అంతకుముందు నిజాలు గ్రహించకపోవడం వల్ల అభిప్రాయ భేదాలు రావడాలు, ఇగోలు ప్రాబ్లం కావడం, లేదంటే ఒక కెరీర్లో ఒకరికి డెవలప్ అవుతూ ఉంటే ఇంకొకరి పట్ల నిర్లక్ష్యం పెరగడాలు, ఇవన్నీ కారణాలు రకరకాలు ఉంటాయి. సో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డైవర్స్ అవ్వడాల సంఖ్య పెరుగుతూ ఉంది. అది సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. సో అది మనం బాధపడాల్సిన విషయం.